ఒక జింక సెలయేరు దగ్గర నీటిని తాగుతూ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోతుంది. అబ్బా, నా కొమ్ములు ఎంత అందంగా పొడుగ్గా ఉన్నాయో, కానీ నా కాళ్ళు మాత్రం ఎందుకింత సన్నంగా చీపురు పుల్లలా ఉన్నాయో అని బాధపడుతుంది. అప్పుడు అక్కడికి హఠాత్తుగా ఒక సింహం జింక మీదకి ఎగరబోతుంది. అది గమనించిన జింక గబగబా అడవిలోకి పరిగెడుతుంది. అలా పరిగెడుతూ జింక ఒక పొదల్లోకి వెళ్లి దాక్కుంటుంది. సింహం ఏమో జింకని వెతుక్కుంటుంది. పొదల్లోకి వెళ్లి దాక్కున్న జింక కొమ్ముల్ని అక్కడ ఉన్న ముళ్ళకంపలు గట్టిగా జింక కొమ్ముల్ని పట్టుకుంటాయి. జింక ఎంత ప్రయత్నించినా ఆ ముళ్ళకంపలు వదలవు. సింహం వచ్చేస్తుందేమో అనే భయం ఒక పక్క, ఈ ముళ్ళకంపలేమో వదలవు. సింహం వచ్చేసరికి అదృష్టవశాత్తు ఆ ముళ్ళకంపలు వదిలాయి. వెంటనే జింక పరిగెట్టుకుంటూ మళ్ళీ ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ సెలయేరులో తన ప్రతిబింబాన్ని చూసుకొని అందంగా ఉన్నాయి అనుకున్న కొమ్ములే నాకు ప్రమాదాన్ని తీసుకొచ్చాయి. చీపురు పుల్లలా ఉన్న కాళ్ళే ఇప్పుడు నన్ను ఈ అపాయం నుంచి తప్పించాయి అని జింక అనుకుంటుంది.